వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. డిసెంబర్ 7వ తేదీన అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరపమని గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చింది కదా. మరి ఈ పేరెంట్స్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటాను, ఫొటోస్ను ఏ విధంగా మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయాలో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డేటాను, ఫొటోస్ను అప్లోడ్ చేయడానికి ముందుగా మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేయాలి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను మన స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ కావాలి. పాస్వర్డ్ కూడా డైస్ కోడ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసి, క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పీటీఎం అనేటటువంటి ఒక కొత్త టైల్ను అప్డేట్ చేయడం జరిగింది. ఆ పీటీఎం అనేటటువంటి టైల్ని మనం క్లిక్ చేయాలి. మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం అని. కింద గ్రీన్ కలర్లో రీసోర్సెస్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఏ విధంగా కండక్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అజెండా ఏంటి, మరి దీన్ని ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలనేటటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఇందులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చదివినట్లయితే పేరెంట్స్ మీటింగ్ని ఏ విధంగా కండక్ట్ చేయాలో మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ పీటీఎం ఇన్వైటీస్లోకి మనం లాగిన్ అయిదాం. ముందుగా స్టూడెంట్ డేటాను సింక్రొనైజ్ చేయమని అడుగుతుంది. సో స్టూడెంట్ అటెండెన్స్ డేటాని మనం సింక్రొనైజ్ చేయాలి. ఇప్పుడు పీటీఎం టైల్లోకి వెళ్ళి పీటీఎం ఇన్వైటీస్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. అందులో ఫస్ట్ వన్ తల్లిదండ్రులు అన్ని తరగతులు అనుంది. పక్కన ఐ సింబల్ వచ్చి డేటాను వీక్షించండి అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనకు లిస్ట్ ఆఫ్ పేరెంట్స్, సెలెక్ట్ క్లాస్ అని అంటుంది. సో మనకు ఏ క్లాస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ క్లాస్ని మనం టచ్ చేసినట్లయితే ఆ క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నేమ్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మనకు డిస్ప్లే అవుతాయి. సో మన స్కూల్లో ఉండేటటువంటి అన్ని తరగతుల యొక్క విద్యార్థుల పేరెంట్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ, ఫాదర్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తర్వాత రెండవది ఎస్ఎంసి సభ్యులు. ఈ ఎస్ఎంసి సభ్యులు మన ఎస్ఎంసి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లు మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మూడవది ఉపాధ్యాయులందరూ, మన స్కూల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయుల యొక్క పేర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. 4వ ఆప్షన్ ఇతరులకు ఆహ్వానం అనింది. అంటే పైన తెలిపినటువంటి తల్లిదండ్రులు కానీ, ఎస్ఎంసి సభ్యులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వీరు కాకుండా మిగతా వారు ఎవరైనా మనం పేరెంట్స్ మీటింగ్కి పిలుస్తున్నట్లయితే వారిని మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు. వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోతే మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు. సో మనం వారి యొక్క పేరు దగ్గర పేరు టైప్ చేయాలి. తర్వాత కింద ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసినట్లయితే దీంట్లో వారు దాతలు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు. మనం వారిని కనుక ఆహ్వానిస్తున్నట్లయితే వారి యొక్క పేరుని మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు. అలాగే వారి యొక్క డెసిగ్నేషను, అడ్రస్సు, ఫోన్ నంబరు ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పేరు, డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. దీంతో ఫస్ట్ టైల్ కంప్లీట్ అయింది. ఇక్కడ కింద ఎంటీఎం అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్లో బాక్స్ కనిపిస్తుంది. ఈ ఎంటీఎం అనేది పేరెంట్స్ మీటింగ్ యొక్క మినిట్ టు మినిట్ షెడ్యూల్. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆ షెడ్యూల్ మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మనం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని మన స్కూల్లో కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ నొక్కినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ టైల్లో సబ్మిట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైల్లోకి వెళ్దాం. కండక్ట్ పీటీఎం. అది క్లిక్ చేయంగానే ఇక్కడ కండక్ట్ పీటీఎం ఎస్ నో అనేది వస్తుంది. పీటీఎం కనుక కండక్ట్ చేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగే రోజున మాత్రమే ఇవన్నీ కూడా మనం ఈ డేటాను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే అస్సలు చేయవద్దు. సో పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారా అనేది అడుగుతుంది. సమావేశం నిర్వహించినట్లయితే నిర్వహించారు అని క్లిక్ చేయాలి. ఒకవేళ సమావేశం ఏదైనా కారణాల చేత నిర్వహించబడకపోతే నిర్వహించడం లేదు అనేది క్లిక్ చేయాలి.
నిర్వహించడం లేదు అని క్లిక్ చేసినప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్ని ఎందుకు నిర్వహించలేదో తగినటువంటి కారణాలు మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి నిర్వహించారు అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీటింగ్ జరిగే తేదీ అడుగుతుంది. సో ఇక్కడ ఆ డేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రారంభ సమయము, ఈ పక్కన ఉండేటటువంటి క్లాక్ బొమ్మను మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ గంటలు, మనకు ఎన్ని గంటలకు మనం మీటింగ్ని స్టార్ట్ చేస్తున్నామో ఆ టైంని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత నిమిషాల మీద క్లిక్ చేసినప్పుడు ఆ నిమిషాలు ఎన్ని నిమిషాలకు అనేది మనం ఇక్కడ దాన్ని రౌండ్గా మన వేలుతోటి తిప్పుతూ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏఎం పిఎం దాన్ని కూడా మనం క్లిక్ చేయడం ద్వారా ఏఎమ్మా పిఎమ్మా అనేది కూడా మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీటింగ్ ప్రారంభ సమయాన్ని మనం ఈ విధంగా సెట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. తర్వాత తల్లిదండ్రులు లేదా సంరక్షకుల హాజరు, మన స్కూల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ హై స్కూల్ అయితే కనుక 6, 7, 8, 9, 10 అంటే మీ స్కూల్లో ఏ క్లాసెస్ అయితే ఉన్నారో ఆ క్లాసెస్ యొక్క స్టూడెంట్స్ యొక్క తల్లులు లేదా సంరక్షకుల హాజరు. తర్వాత ఇప్పుడు సపోజ్ 6వ తరగతి తీసుకున్నట్లయితే 6వ తరగతిలో ఉండేటటువంటి విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల యొక్క హాజరు ఎంతనో మనం ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా 6వ తరగతిలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క తండ్రులు లేదా సంరక్షకుల యొక్క హాజరు అన్నమాట. అంటే మనం ఇక్కడ తల్లి యొక్క కౌంట్ని సపరేట్గా, తండ్రుల యొక్క కౌంట్ని మనం సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సభ్యుల హాజరు, ఇక్కడ స్కూల్లో ఎంతమంది అయితే వర్కింగ్ చేస్తున్నారో వారి యొక్క హాజరు ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది, దాన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. తర్వాత ఎస్ఎంసి సభ్యుల హాజరు వివరాలు, ఇక్కడ ఎస్ఎంసి దాన్ని సెలెక్ట్ చేయగానే ఎస్ఎంసి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లు మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎవరైతే పేరెంట్స్ మీటింగ్కి హాజరయ్యారో వారిని మనం టిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. తర్వాత అధికారులు ఎవరైనా వచ్చినట్లయితే వారు ఎంతమంది హాజరయ్యారు, తర్వాత పూర్వ విద్యార్థులు ఎవరైనా వచ్చారా వారి హాజరు వివరాలు, తర్వాత దాతలు అలాగే ఇతర ఆహ్వానితుల హాజరు వివరాలు. ఇతర ఆహ్వానితులు, దాతలు, తర్వాత పూర్వ విద్యార్థులు అన్నప్పుడు మనం ఇంతకుముందు టైల్లోనే వారి యొక్క పేర్లను వివరాలను అక్కడ ఇచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ వారి యొక్క నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ కనుక మనం పేర్లను ఇవ్వకపోతే, వారి డీటెయిల్స్ని ఇవ్వకపోతే ఇక్కడ ఈ టైల్లో వారి యొక్క పేర్లు డిస్ప్లే కావు. సో మనం ఇక్కడ వారిని యాడ్ చేయాలి అని అంటే ముందుగా పేరెంట్స్ పీటీఎం ఇన్వైటీ టైల్లోనే మనం వారి యొక్క వివరాలన్నింటినీ కూడా అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆహ్వానితుల సలహాలు, సూచనలు, ఆరోపణ, అభినందన, అభిప్రాయాలు నమోదు చేయండి అనే ఆప్షన్ ఉంది. మరి ఇక్కడ ఎవరైనా మా పేరెంట్స్ మీటింగ్కి ఆహ్వానించబడ్డవారు ఎటువంటి సలహాలనైనా ఇచ్చినట్లయితే వారి యొక్క సలహాల్ని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. కింద యాడ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే వారి యొక్క పేరు, తర్వాత వారి యొక్క హోదా, వారు దాతన, పూర్వ విద్యార్థి లేక అధికార అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వారి యొక్క అడ్రస్, ఫోన్ నంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద వారి యొక్క సూచనలు, సలహాలు ఏమైతే ఉన్నాయో వారు చెప్పినట్టువి యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో టైప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ మనం యాడ్ చేసిన దాన్ని డిలీట్ చేయాలనుకుంటే కింద డిలీట్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం నమోదు చేసినటువంటి వివరాలన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. తర్వాత కింద జరిగిన పీటీఎం మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయండి అని ఉంది. ఇక్కడ మొత్తం 6 రకాల ఫోటోల్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది తల్లిదండ్రులను పాఠశాలలోనికి ఆహ్వానిస్తున్న ఫోటో. పేరెంట్స్ మీటింగ్కి వచ్చినటువంటి తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నప్పుడు ఒక ఫోటో తీసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటోని మనం ముందుగానే తీసి పెట్టుకొని గ్యాలరీలో నుంచైనా అప్లోడ్ చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అప్పటికప్పుడు కెమెరాతోనైనా మనం అప్పటికప్పుడు అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి మనం ఆ కెమెరా సింబల్ మీద నొక్కినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనం వాటిని ఆ ఫొటోస్ని మొబైల్ నుంచి, ఆ డివైస్ నుంచి అప్లోడ్ చేయవచ్చు. తర్వాత తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటో. ఇది మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పీటీఎం సభ వేదికపై తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఫోటో. పేరెంట్స్ వాళ్ళు స్పీచ్ ఇస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోటో తీసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ పీటీఎం సమావేశ ఎస్ఎంసీ హెచ్ఎం తల్లిదండ్రుల గ్రూప్ ఫోటో. ఇక్కడ పీటీఎంకి వచ్చినటువంటి ఎస్ఎంసీ పర్సన్స్, తర్వాత హెచ్ఎం తల్లిదండ్రులు అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగి ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు, ఏదైనా డ్యాన్సులు కానీ ఆటలు పోటీలు నిర్వహించినప్పుడు వారికి బహుమతులు ఇస్తున్నప్పుడు ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డేటాని, ఫొటోస్ని అన్నిటినీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. దీంతో పేరెంట్స్ మీటింగ్కి సంబంధించినటువంటి డేటా మొత్తం మనం అప్లోడ్ చేసినట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.